కానీ ఇవాళ ఒక ప్రాంత ప్రయోజనాలను ఒక వ్యక్తికి లేకపోతే ఒక రాష్ట్రానికి తాకట్టు పెట్టాలంటే ఏ ఒక్కరు కూడా అంగీకరించే ప్రశ్నే లేదు. పైగా చంద్రబాబు నాయుడు వల్ల గడిచినటువంటి గతంలో 9 సంవత్సరాల పరిపాలన, రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎప్పుడు కూడా రాయలసీమకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ప్రయోజనాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ క్రమంలో మీ యొక్క వ్యక్తిగత పరిచయాల కోసమో లేకపోతే వ్యక్తిగత సంబంధాల కోసమో వీటిని ఒక ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టాలని చూస్తే మాత్రం ప్రతిఘటన తప్పదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2020 మే మాసంలో జీవో నంబర్ 203 పేరుతో 6,829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే 3 రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి వివాదాలపై ఏర్పాటైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో రాయలసీమకు రావాల్సినటువంటి నికర జలాలు కూడా ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాలు చివరి ఆయకట్టు అయినటువంటి కడప జిల్లాకు 10 టీఎంసీలు రావడానికి ఒక శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా రావాలంటే శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీళ్ళు వచ్చేటువంటి మార్గమే లేదు, అవకాశమే లేదు. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణంలో కూడా నికర జలాలను త్రాగునీటి కోసం కూడా నీళ్లు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి రాయలసీమ ప్రజానికాంది. ఈ క్రమంలో రాయలసీమకు నీటి ఇవ్వడం కోసము పైగా వరద సమయంలో ఏదైతే ఉందో వరదను డ్రా చేయడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు యొక్క సామర్థ్యం 44,000 క్యూసెక్కులు మాత్రమే.